అభివృద్ధిలో ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచిన గంగదేవిపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రోగ్రాం ఇంప్లిమెంట్ చేసేందుకు రెడీ అయ్యారు సీఎం కేసీఆర్. వరంగల్ టూర్ షెడ్యూల్ ప్రకారం 2 రోజులున్న లాస్ట్ మినిట్లో 1 రోజుకే పరిమితం చేశారు. సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ కన్ఫర్మ్ కావడంతో ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు అధికారులు. గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కేసీఆర్ పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు సీఎం. గ్రామజ్యోతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునివ్వనున్నారు. ఉదయం 10:30కు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకుంటారు కేసీఆర్. అక్కడి నుంచి నేరుగా గీసుకుంట మండలం గంగదేవిపల్లికి చేరుకుంటారు. ప్రజలతో కలిసి గ్రామంలో పర్యటిస్తారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతారు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. అక్కడే ఏర్పాటు చేయనున్న గ్రామసభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు నల్లబెల్లి మండలం రాంపూర్, మేడపల్లి గ్రామాల్లో జరిగే గ్రామసభలో పాల్గొంటారు సీఎం. పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గ్రామజ్యోతి కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో లాంఛనంగా ప్రారంభించడానికి వస్తున్నారు. అందులో భాగంగా వడ్డెపల్లి ట్యాంకును కూడా సందర్శించి ట్యాంకును అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఒక 6 మాసాల లోపల ఈ యొక్క వడ్డెపల్లి ట్యాంకును అభివృద్ధి చేసి పట్టణంలో ఉన్న ప్రజలకు ఒక రిక్రియేషన్ కల్పించాలి, దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక ప్రతిష్టాత్మకంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా హరితహారం అయితేనేమి, అదేవిధంగా గ్రామజ్యోతి అయితేనేమి. మరి ఆ గ్రామజ్యోతి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గీసుకొండ మండలంలో ఉన్నటువంటి గంగదేవిపల్లి నుంచి ప్రారంభించడానికి వారు రాకను పురస్కరించుకొని అన్ని రకాలుగా ఏర్పాట్లు నిమగ్నమైంది. సీఎం టూర్ సందర్భంగా నగరాన్ని ముస్తాబు చేస్తున్నారు అధికారులు. పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.